ఎస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ లైన్ హాట్ టాపిక్. సో ఓవరాల్గా బండారు రామోహన్ రావు గారు, సరే ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ప్రతిదానికి కూడా ఒకసారి పీసీఆర్ ఒకసారి ఒక డాక్యుమెంట్ చూపించండి. అది నీట్ లీక్ సిబిఐ కేసు అని ఒక డాక్యుమెంట్ ఉంటుంది, అది ఒకసారి మీరు చూపించండి. ఈ లోపల నేను రామోహన్ రావు గారితో మాట్లాడుతుంటాను. సో ఏదైనా సరే ఒక కేసు పెట్టాలి అంటే దానికి బలమైనటువంటి సాక్ష్యాధారాలు ఉండాలి. సో సాక్ష్యాధారాలతోనే జరుగుతుంటాయి, ఎందుకంటే విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్ ఇది, అంటే కొంతమంది సంబంధించిన భవిష్యత్తు కాబట్టి అక్కడ తీసుకునేటటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో దాని మీద పెట్టేటువంటి ఇలాంటి కేసులు కావచ్చు, విచారణలు కావచ్చు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా చాలా స్పష్టమైనటువంటి ఆధారాలతో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఒకటి అడుగుతుంది, ఆధారాలు చూపించండి. ఎస్, మేము అక్రమాలు చేసామంటే ఆధారాలు చూపించండి. పక్కన మనం చూపిస్తున్నాం సిబిఐ రిజిస్టర్డ్ కేసు ఇన్ అలెజ్డ్ పేపర్ లీక్ ఇన్ నీట్ యూజీ 2026. సిబిఐ ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరు ఫిర్యాదు మేరకు చేశారని చెప్పేసి కూడా అందులో ఉన్నటువంటి పరిస్థితి. సో సాక్ష్యాధారాలను సేకరించింది, ఎన్ని పత్రాలు ఎన్ని ప్రశ్నలు కూడా బయటకు వచ్చాయనేటువంటి దాని మీద కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. సో ఇంత స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే కేసులు నమోదవుతాయి. సో సాక్ష్యాలు లేకుండా కేసు పెట్టాలి, లేకపోతే సాక్ష్యాలు లేకుండా చర్యలు తీసుకోవాలి, సాక్ష్యాలు లేకుండా రాజీనామా చేయాలి అంటే కుదరదు కదా. సో ధర్మేంద్ర ప్రధానే చెప్పాడు, ఎస్ నీట్ పేపర్ లీకేజ్ అయింది, సో దానికి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పేసి. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు కదా, కానీ ఇక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ముడిపెట్టే ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఇంతకుముందు చెప్పాను, మొదటి నుంచి ప్రత్యేక హోదా నుంచి మొదలుకొని వాళ్ళ మావిగం దాకా ఇప్పుడు కేసీలు కూడా కొంచెం పరుషంగా ఉన్నా. ఇప్పుడు నిన్ననే మనకు పూమల కరుణాకర్ రెడ్డి గారు 30 లక్షలు తీసుకున్నారు ఒక అభ్యర్థి దగ్గర. ఒకటి చూపించవచ్చు కదా, 30 లక్షలు ఇచ్చిన వాడు నిజంగా చెప్పాలంటే వాళ్ళ బేసిక్ పే ఎంత 20-22 మాత్రమే. బ్యాంకులు వేసుకుంటే కూడా అంతకంటే ఇంట్రెస్ట్ వస్తుంది కదా ఎవరికైనా. అందుకని ఏమంటున్నా అంటే కేసు బై కేసు మాట్లాడితే పేరుగా ఉంటుంది. ఇంతకుముందు ఫేక్ ఆట గురించి మాట్లాడి ఇంతకుముందు మన వంశీ గారు చెప్పారు కదా, ఆ ఆట అన్ని స్పోర్ట్స్ లో ఉన్నది కానీ ఒక్కరికి కూడా అందులో ఉద్యోగం రాలేదు. మనం తెచ్చేసాం కూడా, అంతే కదా, ఒకరికి ఉద్యోగం రాలేదు ఆ పేకాట అనే వాళ్ళు పేకాట అంటున్న దాంట్లో కూడా సాకోటలో కూడా. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు 26 లక్షలు